ఒక పక్క పురిటి బిడ్డతో ఉన్న బాలింత కోడలు, మరో పక్క చావు ఇంట్లో ఉన్న అత్త మామలు. చావు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ 11 రోజుల కార్యక్రమాలు అవేవి ముగించకుండానే అలాగే నేరుగా ఆ బాలింత దగ్గరకు వెళ్తే కలిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో మన సబ్స్క్రైబర్ హేమ గారి జీవితంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ గనక వింటే అత్త మామలైనా ఎవరైనా సరే మొహమాటమే లేకుండా మొహం మీదే చెప్పేస్తారు రావద్దు అని. అలా చావింటికి వెళ్ళొచ్చిన తర్వాత డెలివరీ అయ్యిందని కానీ లేకపోతే బాలింత దగ్గరికి కానీ ఎవరైనా చూడ్డానికి వెళ్తే అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీడియోనైతే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్లే మన ఛానల్ ఇంకా ఒక 10 మందికి రికమెండ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే అవి మన దాకా వస్తాయి. మనకి తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు ఉమా. నా ఇన్సిడెంట్ని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి ఇంట్లో ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనేసి కొంచెం అవగాహన ఉండాలన్నమాట. అది లేక నేను ఎంత సఫర్ అయ్యానంటే నా హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయి 6 నెలల వరకు నేను చాలా సఫర్ అయ్యాను. ఈవెన్ మా బాబు కూడా సఫర్ అయ్యాడు. నేను 9th మంత్ అప్పుడే ఉమ్ము నీరు లీక్ అయిపోయి డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అడ్మిట్ అయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళని పిలిస్తే వాళ్ళు అన్నారు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చనిపోయారు, మేము ఆ డెత్లో ఉన్నాము అని చెప్పేసి అన్నారు. అంటే నా డెలివరీ డేట్ రోజే వాళ్ళ చావుకి వెళ్ళారు. మాదేంటంటే లవ్ మ్యారేజ్, ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. కొన్ని రోజులు వాళ్ళు ఒప్పుకోలేదు, ఆ తర్వాత ఒప్పుకున్నారు. కానీ మా అమ్మ సైడ్ వాళ్ళకి అంతా ఓకేనే, వాళ్ళన్నీ యాక్సెప్టబుల్లే. కాకపోతే మా అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ముందు నుంచి కూడా పాప పుట్టాలని ఉండిందనమాట. ఇంకా నాకు బాబు పుట్టేసరికి వాళ్ళకి కొంచెం ఏంటంటే అది కొడుకు పుట్టాడా అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఎవరైనా బాబు పుడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళేంటంటే అంతా రివర్స్. నేనేమనుకుంటున్నానంటే ఆస్తి అయితే కొడుకైతే ఆస్తి వచ్చేస్తుంది కదా, కూతురికైతే చక్కగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా, ఆస్తి పంచి పెట్టేది ఏమీ ఉండదు కదా అని నేను ఇలా అనుకుంటున్నాను. ఇంకా దాంతో వాళ్ళు ఏమన్నారంటే మేము ఇంకా చావు దగ్గర ఉన్నాము, మేము రాలేము అని చెప్పేసి అన్నారు. దాంతో మా వారు కూడా మీరు అదంతా ఆ కార్యక్రమాలన్నీ చూసుకొని రండి, తొందర ఏమీ లేదు అని మా వారు కూడా వాళ్ళతో చెప్పారు. చనిపోయింది ఎవరంటే మా ఓన్ రిలేటివే, మా మామయ్య వాళ్ళ తమ్ముడి కొడుకు. అతను చాలా యంగ్గానే ఉన్నాడు, ఏదో యాక్సిడెంటో లేక హార్ట్ అటాక్ ఇష్యూస్తోనో చనిపోయాడు. నాకు కొడుకు పుట్టిన అదే రోజు వీళ్ళ డెత్ సెరమనీలో ఉన్నారు. మేమేంటంటే పూణేలో ఉంటామన్నమాట, మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి చిత్తూరు. ఇంకా మేము పుట్టిన వెంటనే చెప్పాలి కదా ఇలా అని మేము కాల్ చేసి ఇలా బాబు పుట్టాడు వచ్చి చూడండి అని చెప్తే మేము ఇట్లా డెత్లో ఉన్నాంరా, అన్నీ అయిపోయాకనే వస్తాము, ఈ 11 రోజుల కార్యక్రమాల తర్వాత వస్తాము, అంతకన్నా ముందు మేమైతే రాము అన్నారు. ఇంకా సరే అని మేము కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే డెత్ కదా, అది కాక ఇక్కడ బాలింత కదా అనేసి మా మదరే ఉన్నారు నాతో పాటు. మా అమ్మగారు ఏమన్నారంటే వద్దు వద్దు వాళ్ళని ఏమీ ఫోర్స్ చేయకు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు 11 రోజులు అవ్వకముందే వస్తే గనక అది మనకి మంచిది కాదనేసి మా అమ్మ అన్నారు. సరే అనేసి మేము కూడా సైలెంట్ అయిపోయాము. ఇంకా నేను 3 డేస్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. అంతా బాగుంది. మళ్ళీ సడన్గా కాల్ చేసి బస్ ఎక్కిన తర్వాత, అంటే చిత్తూరు నుంచి బెంగళూరుకు వచ్చారు, బెంగళూరు నుంచి ఇంకా పూణే బస్ ఎక్కేశారు. ఆ బస్ ఎక్కిన తర్వాత మాకు ఫోన్ చేశారు, రే ఇట్లా మేము పూణేకి వస్తున్నాం రా అంటే ఇంకా ఈయన అన్నాడు, అట్లెట్లా వస్తారమ్మా, ఆయన చనిపోయాడు కదా, చనిపోయి మీరు అన్ని 11 రోజుల కార్యక్రమాలు చూసుకునే కదా మీరు రావాలి అనేసి ఈయన అన్నాడు. అట్లేం ఉండదురా, అట్లేం ఉండదు, అవన్నీ ఏం పట్టించుకోవద్దు, ఈ కాలంలో కూడా అవన్నీ పట్టించుకుంటావా నువ్వు అనేసి ఈయన మీదే అరిచారు. ఇంకా అరిస్తే సరే అనేసి మా అమ్మ కూడా అంది, అట్లా రావద్దు కదా జీవన్, అట్లా రాకూడదు, ఎందుకంటే బాలింతుంది, చిన్నవాడు ఇంకా పుట్టివాడు పసికందైపోయాడు, 11 రోజులైతే అప్పుడు వాడికి అన్నీ అంటే వాడికి కొంచెమన్నా శక్తి వస్తుంది, వీళ్ళేంటి వస్తున్నారు అని చెప్పేసి మా అమ్మ అనేసరికి ఇప్పుడు నేనేం చేయాలంటే మా అమ్మ వాళ్ళు వస్తే నేను వద్దనాలా అనేసి ఈయనన్నాడు. ఇంకంటే సరేలే ఇంక పోతే పోనీలే, ఏదైనా సరే మనం దేవుడి మీద భారం వేసేసి ఉందామని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చేసారు.
ఇంక మేమన్నాము, మీరు అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా, మాది సొసైటీ అనమాట, అపార్ట్మెంట్ అయ్యేసరికి మా అమ్మ అప్పుడే బయట మగ్గులో నీళ్లు పెట్టింది, చిన్న బకెట్లో నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కొని రండి అని మా అమ్మ చెప్తే కాళ్ళు కడుక్కొని రండి అంటే ఇంకా సరిగ్గా కాళ్ళు కడుక్కోవాలి కదా, కాళ్ళు చేతులు మొహం అన్నీ కడుక్కొని రావాలి, బాలింతను కదా నేను. జస్ట్ అట్లా కాళ్ళ మీద నీళ్లు పోసేసుకొని వచ్చేసారు. ఇంకా మేమేంటి కాళ్ళు కడుక్కునేదేంటి అన్న ధీమాతో వచ్చేసారు లోపలికి. అప్పటి వరకు మా బాబు పాలు తాగే బాబు, మంచిగా పాలు తాగేవాడు, సడన్గా పాలు తాగడం బంద్ చేసేసాడు. నా చెస్ట్ మొత్తం హెవీ అయిపోయింది. వాడిని పాలిద్దామని దగ్గరగా పెట్టుకునేసరికి అది ఎట్లా అంటే వాడు మొహం పక్కకు తిప్పేసుకొని ఎగుటంటారు కదా, ఇట్లా అనేయడం, వెనక్కి వెళ్ళిపోవడం అలా చేసేసేవాడు. ఇంకా మాకేం అర్థం కాలేదు, ఏంటి మొన్నటిదాకైతే పాలు తాగాడు కడుపు నిండా, ఇప్పుడేంటి వీడు ఇలా తాగట్లేదు అని చెప్పేసి మేము ఇంకా ఆలోచనలో పడ్డాము. హాస్పిటల్కి కూడా వెళ్ళాము, ఇట్లా పాలు తాగట్లేదు పిల్లోడు చెయ్యట్లేదు అంటే. వాళ్ళు ఏం చేశారంటే, స్టార్టింగ్ బేబీ కదా, అప్పటికి బాబు పుట్టి 4 రోజులే అవుతుంది, మేము హాస్పిటల్ నుంచి వచ్చిన రోజే వాళ్ళు వచ్చేసారు. మామూలుగా వాళ్ళు ముందేం చెప్పారంటే 11 days అయిపోయిన తర్వాత వస్తామన్నారు కదా, ఈ దినాలన్నీ అయిపోయిన తర్వాత. కానీ సడన్గా ఏమైందో ఏమో తెలీదు, ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు కూడా తెలియదు ఈ ఇష్యూ నాకు. ఇది 2018లో జరిగింది. ఇంకా సరే అని చెప్పేసి ఆ రోజు నుంచి వాడు పాలు తాగట్లేదు. మా అత్తయ్య వాళ్ళు డే టైంలో వచ్చారనమాట. వీడు మధ్యాహ్నం నుంచి పాలు తాగడం బంద్ చేసేసాడు. నా చెస్ట్ మొత్తం హెవీ అయిపోయింది. నాకేంటంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే నాకు వెంటనే కనిపించేస్తాయి అన్నమాట. ఆ రోజు రాత్రి నేను పడుకున్నప్పుడు ఏమైందంటే, ఒక హైట్ మనిషి హాల్లో నుంచి బెడ్రూమ్లోకి వస్తున్నాడు. కలలో ఇదంతా జరిగింది, నాకు కలలో కనిపించాడు. మా హాల్లో నుంచి అట్లా బెడ్రూమ్లోకి నడుచుకుంటూ వస్తున్నాడు. నేనేమో బెడ్రూమ్లో ఉన్నాను, ఆ మనిషి నా బాబు పక్కన వచ్చి ఇట్లా నుంచుంటే నేను ఎవరితను, మనకి కొత్తగా ఉన్నాడు కదా, హైట్గా ఉన్నాడు, అసలు ఎవరైనా అని చెప్పేసి నేను కల్లో నుంచి రియల్గా ఇట్లా లేచి చూసేసరికి సడన్గా మాయమైపోయాడు. నేను నిజంగానే నిద్రలో నుంచి లేచి చూశాను, ఎవరి మనిషి అని చెప్పేసి లేచి చూసేటప్పటికి అక్కడ నా ముందు ఎవ్వరూ లేరు, కానీ నా బాబు మాత్రం నా పక్కనే ఉన్నాడు. ఇంకా నేను పొద్దున్నే లేచి ఇట్లా ఒక హైట్గా ఉన్న మనిషి ఇట్లా మన ఇంటికి వచ్చాడండి, హాల్లో నుంచి ఇట్లా బెడ్రూమ్లోకి వచ్చాడు. ఇంతకీ ఆ చనిపోయిన ఆయన ఎట్లా ఉంటాడు అనేసి నేను అడిగాను మా ఆయన్ని. నీకు అసలు అతను ఎట్లా కనిపించాడు అని మా ఆయన అడిగితే ఇంకా నేను చెప్పాను, ఇట్లా హైట్గా ఉంటాడండి, గడ్డం ఉంటుంది, కొంచెం నల్లగా ఉన్నాడు, ఆయనేనా అనేసి నేను అడిగితే మా హస్బెండ్ ఏం చేశారంటే అతని ఫోటో చూపించాడనమాట. ఇతనిలాగే ఉన్నాడా అంటే నేను ఆ ఫోటోని చూసి అవునండి సేమ్ ఇట్లానే ఉన్నాడండి, ఈయనెవరు అనేసి నేనన్నాను. ఈయనే కదా మొన్న చనిపోయింది, వీళ్ళు దినాలకి పోయింది ఈయన దగ్గరికి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నాకు ఇంకా ఫుల్ కోపం వచ్చేసింది. అసలేంటి వీళ్ళు, కనీసం తెలివన్నా ఉండాలి కదా, 11 రోజులు అయిపోయిన తర్వాత వస్తానన్న వీళ్ళేంటి ఇలా వచ్చారు. ఇప్పుడు నాకేమో ఫుల్ చెస్ట్ మొత్తం హెవీ అయిపోతుంది, వాడేమో పాలు తాగట్లేదు, ఒక్కటే ఏడుస్తున్నాడు. వాడు పుట్టినప్పుడు 3.5 kgsతో పుట్టాడు. వీళ్ళు మా ఇంటికి వచ్చిన 5th డేకి 6th డేకి వాడు 2.5 kgs అట్లా అయిపోతున్నాడు. డాక్టర్ కూడా మమ్మల్ని అరుస్తున్నాడు అనమాట. ఏంటి మీరు మదర్ ఫీడింగ్ ఇవ్వట్లేదా, మీరేంటి పిల్లోడికి 4 days పిల్లోడికి అట్లా పెట్టారేంటి, వాడికేమో ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఆ 4 days బాబుకి ఫీవర్ రావడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ మ్యాటర్. ఆ తర్వాత నేనేం చేశానంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళతో అన్నానమాట, మీరు ఇట్లా వచ్చారు కదా మామయ్య, అట్లా రాకూడదు, ఇప్పుడు మేము మీకు చెప్పాము బాబు పుట్టాడు అని, మీరేం చేయాలి 11 రోజుల తర్వాత రావాల్సిన మాట, మీరు అప్పుడే ఎట్లా వచ్చారు అంటే ఈ జనరేషన్లో అట్లాంటివన్నీ ఏంటమ్మా పట్టించుకునేది, అలాంటివేం పట్టించుకోకూడదు, మీరు చదువుకున్నారు కదా, జాబులు చేస్తున్నారు, మీరేంటి ఇలాంటివన్నీ పట్టించుకునేది అనేసి అన్నాడు. ఆ మాట విని మా అమ్మ అంది, లేదండి ఇట్లాంటివన్నీ పట్టించుకోవాలి, పిల్లలున్నప్పుడు అట్లాంటివన్నీ పట్టించుకోవాలంటే. ఇంకా వాళ్ళు ఏం చేశారు, గొడవ పడేసి వెళ్ళిపోయారు. 4th డే వచ్చారు, 5th డే ఉన్నారు, 6th డే గొడవ పడి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు అసలైన సినిమా కనిపించింది. నా చెస్ట్ మొత్తం హెవీ. నైట్ కాగానే ఆ మనిషి అలా హాల్లో నుంచి మా బెడ్రూమ్లోకి దాకొస్తాడు.
నైట్ అయ్యేసరికి ఫుల్ పాలు వచ్చేస్తున్నాయి. ఆ పాలని పిండి పిండి వీడేమో తాగట్లేదు, నాకేమో పాలు పిండి పిండి ఫీవర్ వచ్చేస్తుంది, గడ్డ కట్టుకుపోయి. ఎంతని పిండుతాము చెప్పండి మనం పాలు, ఇంకా పిండలేక అది గడ్డ కట్టిపోయి, ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే ఇట్లా అయితే కాదు, అసలేంటి సొల్యూషన్ కనుక్కుందాం అనేసి మా అమ్మ హైదరాబాద్లో ఒక పంతులు ఉంటారనమాట, మా ఫ్యామిలీ పంతులు, ఆయనకి ఫోన్ చేసింది. ఇదండి సిచ్యువేషను, వాళ్ళు ఇట్లా 11 రోజులు కాకముందుకే వాళ్ళు ఇలా వచ్చారు. రోజు మా అమ్మాయికి ఒక మనిషి ఇలా కళ్ళలో కనిపిస్తున్నాడు, హాల్లో నుంచి బెడ్రూమ్లోకి వస్తున్నాడు. తను లేచి చూసేసరికి వెళ్ళిపోతున్నాడు, ఆ కళ్ళలోనే వస్తున్నాడు. అసలు ఇంతవరకు నేను ఆయన్ని చూడలేదు. బతికున్నప్పుడు ఆయన ఎలా కనిపిస్తాడో అంత క్లియర్ కట్గా నాకు కళ్ళలో కనిపిస్తున్నాడు. నేను లేచి చూసేసరికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా అమ్మ ఫోన్ చేసి ఇలా చెప్పిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను పాలు పిండి చెట్టుకు పోసాను, ఆ చెట్టు కూడా ఎండిపోయింది. చెట్టు మంచిగా పచ్చగా ఉంది. పాలు కదా ఎక్కడ పారబోయొద్దు అంటే, నేను అప్పటిదాకా మా బాల్కనీలో మోరీ ఉంటే మోరీలో పారబోస్తున్నాను. మా ఇంట్లో ఉన్న పనమ్మాయి ఏం చెప్పిందంటే, అట్లా పారపోయకూడదమ్మా, నువ్వు చెట్టులో పోయి అని చెప్పేసి అంటే, ఆ పిండిన పాలు చెట్టులో పోస్తే చెట్టు ఎండిపోయింది. దాని తర్వాత కంటిన్యూగా ఆ పక్కనున్న చెట్లన్నీ ఎండిపోయాయి. అలా ఎండిపోయేసరికి నాకేం అర్థం కాలేదు. ఇంకా మా అమ్మ ఏంటంటే ఈ మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకుంది. మా అమ్మ కానీ మేము కానీ ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ని నమ్ముతాము. సో మా అమ్మ ఏం చేసిందంటే, ఇంకా అక్కడే హైదరాబాద్లో ఉన్న ఆయనకి ఫోన్ చేసి, ఇదండి ఇది సంగతి అంటే, ఆయన ఏం చేశాడంటే సరేనండి అని చెప్పి చూసి, మీ ఇంట్లో ఒక హోమం చేయాలి, ఒక హోమం చేస్తే మీకు అంతా సెట్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ ఆ నెగిటివ్ ఎనర్జీ గురించి దాని గురించి మీరు తెలుసుకోకూడదు, ఎందుకంటే బాలింత కదా, తనకేమన్నా నెగిటివ్గా వినిందంటే తనకి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి, అంటే స్ట్రెస్ ఎక్కువైపోయి తన హెల్త్ పాడైపోతుంది. నేను వచ్చి మీకు హోమం చేస్తాను, అంతా సెట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు ఆయన. ఆయన ఏం చేశాడంటే 11 days అయిపోయిన తర్వాత వస్తా అన్నాడు. ఎందుకంటే 11 రోజులు ముట్టు అంటూ ఉంటుంది కదా, అంటూ వరకు నేనేం చేయలేను అని చెప్పి ఆయన 11 రోజుల వరకు ఆగి, ఆ 11 days అయిపోయిన తర్వాత మేము ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత వచ్చాడు. ఆ 11 days వరకు కూడా మా బాబు పాలు తాగలేదు, టాప్ ఫీడ్లోనే ఉన్నాడు. నా చెస్ట్ ఏమో ఉబ్బిపోతూ ఉంది, ఎన్ని పాలు పిండినా అన్ని పాలు వస్తూనే ఉన్నాయి. నైట్ అయిపోయేసరికి సేమ్ అదే రొటీన్ కలా 11 days వరకు. ఇంకా ఆ పూజారి గారు వచ్చారనమాట, ఇల్లంతా అదేదో వాటర్ తెచ్చాడు ఆయన, ఇల్లంతా చల్లేసి ఇంట్లో ఒక హోమం చేశాడు. ఆ హోమం చేశాక ఆ హోమం అంతా ఆరిపోయి బూడిద ఉంటుంది కదా, ఆ తర్వాత వెంటనే మా బాబు పాలు పట్టుకున్నాడు. ఆ హోమం అయిపోయిన వెంటనే ఇట్లా ఏడుస్తున్నాడు అని చెప్పేసి పాలు ఇవ్వండి అని అంటే, మేమేమో పాల బాటిల్ తీసుకుని వచ్చిస్తుంటే ఆ పంతులు గారు ఏమన్నారంటే, అట్లా ఇవ్వద్దు, ఇప్పుడు వెళ్ళి మీ పాపని బెడ్రూమ్లో వెళ్ళి పాలు తాపిమని చెప్పండి, ఇప్పుడు తాగుతాడు మీ బాబు అని చెప్పేసి అన్నాడు. అనగానే ఇంకా వెంటనే పాలిస్తే ఆ పాలు మొత్తం తాగాడు వాడు. అసలు అది నిజంగా షాకింగ్. ఆ నెక్స్ట్ డే నుంచి చూశానమాట, 11 days వరకు కలుస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కల. ఎప్పుడైతే ఆయన హోమం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు కలొస్తుందేమో అని చెప్పి నేను చూశాను, కల రాలేదు, ఏం రాలేదు. ఇంటికి ఆయన ఒక గుమ్మానికి ఒకటేదో కొబ్బరికాయ లాంటిది కట్టేసి ఆయన ఏమన్నాడంటే, 6 months వరకు మీ బాబుని ఎక్కడ తిప్పకండి, బెటర్ ఎక్కడికి తిప్పకండి, చేయకండి, వాళ్ళు వచ్చిన టైం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే చావుకి పోయినప్పుడు 11 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత వీళ్ళు ఏదైనా గుడికి వెళ్ళేసి అక్కడ నిద్ర చేసి అట్లా బాలింత ఇంటికి కానీ లేదా డెలివరీకి కానీ ఎక్కడికన్నా ఊరి అవతల దాటేది కానీ దాటాలి. ఎప్పుడైనా సరే బాలింత ఇంటికి అట్లా చావు దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళకూడదు. అది మీ వాళ్ళకి తెలుసో తెలియకో చేసిన తప్పు చేసేశారు. మీ అమ్మాయి అదృష్టం ఉంది, ఆ దేవుడు దయ ఉంది కాబట్టి మీ మనవడు ప్రాణాలతో ఉన్నాడు, లేకపోతే ఇది చాలా సీరియస్ అయిపోయేది అనేసి ఆయన మాకు 6 months తర్వాత చెప్పాడు. అంటే మేమందరం కోలుకున్న తర్వాత ఇలా చెప్పాడనమాట. అయితే ఎందుకు స్వామి ఇట్లా జరిగింది అంటే, ఫస్ట్ వాళ్ళు వచ్చిన టైం కరెక్ట్గా లేదు, అండ్ సెకండ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా కాళ్ళు సరిగ్గా కడుక్కోలేదు, కడుక్కోకుండా అలాగే వచ్చేసారు.
దానికి ఏమైపోయిందంటే ఈ బాలింత టైంలో మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ అన్నీ వీక్గా ఉంటాయి. అవి వీక్గా ఉండేటప్పటికి మా బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుని తీసుకుపోవాలని చూసేటప్పటికి నేను కొంచెం దైవభక్తురాల్ని, దైవభక్తి ఉంది కాబట్టే అతను అలా వచ్చి ఆ బాబు దగ్గర నిలబడగానే మీ అమ్మాయికి వెంటనే మెలకు వచ్చి లేస్తుంది కాబట్టే ఇట్లా ఉంది. ఆ నెక్స్ట్ టైం ఎవరైనా సరే మొహమాటం లేకుండానే ఎవరైనా చావు ఇంటికి పోయినారు అంటే మీరు పోకూడదు, వాళ్ళని రానివ్వకూడదు. ఇట్లాంటివి పాటిస్తేనే మనం బతకగలం, సర్వైవ్ అవ్వచ్చు. ఇదేంటి ఇవాళ రేపు చదువుకున్నాం కదా, ఇవన్నీ పట్టించుకోకూడదు అంటే పాజిటివ్ ఎంతైతే ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు, తెలిసినా పాటించరు, కానీ పాటించాలి. హాస్పిటల్స్కి కూడా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చావుకు వెళ్ళేసి స్నానం చేసేసి ఎవరైనా బిడ్డ పుట్టారంటే వెళ్ళి చూసేసి వస్తాం కదా. హాస్పిటల్లో అయినా అలా కూడా వెళ్ళకూడదంట. అంటే మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్లో అందరూ చనిపోయిన వాళ్ళే ఉంటారు కదా, అంటే ఇప్పుడు పర్టిక్యులర్గా మనం వాళ్ళని ఆ పర్సన్ని చూడడానికే వెళ్తున్నాం కదా. ఇప్పుడు హాస్పిటల్లో చనిపోతున్నారంటే వాళ్ళ దారి వాళ్ళది. ఇప్పుడు మనం సపరేట్గా వెళ్ళి చూసొస్తున్నాం కాబట్టి మనతో పాటు ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే వాళ్ళకి అటాక్ అవుతాయి. సో ఏదైనా సరే మెచ్యూరిటీ ఫంక్షన్స్ కానీ ఇలా బాలింత ఫంక్షన్స్, ఇట్లా బాలింత టైంలో కానీ ఎవరైనా ఇట్లా చావుకి వెళ్ళేసి మాత్రం అక్కడికి వెళ్ళకండి. ఇది మొదట్లోనే మా అమ్మ గుర్తుపట్టి చెప్పింది. మేము కూడా సరే పోతే పోనీలే అనుకుని ఉంటే చాలా క్రిటికల్ అయిపోయేది మా పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా బాబు బాగున్నాడు, అంతా బాగుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇలాంటి విషయాలు పట్టించుకోవాలి, 100కి 200% పట్టించుకోవాలి. ఏంటంటే ఇప్పుడు నా టైం బాగుంది కాబట్టి నేను సేఫ్ అయ్యాను, వేరే వాళ్ళ టైం అలాగే ఉండదు కదా. వీళ్ళేంటంటే చదువుకున్నారు కదా, ఇలాంటివి ఏంటి పట్టించుకుంటారనేసి రీసెంట్గా మా పాపకి ఏం జరిగిందంటే, నాకు ఇంకొక పాప కూడా ఉంది, మా పాప ఫేస్ చేసిన ఇన్సిడెంట్ చెప్తాను. మా బాబుది అయిపోయిన తర్వాత మేము పూణే నుంచి తిరుపతి వచ్చాము, తిరుపతికి షిఫ్ట్ అయ్యాము. తిరుపతికి వచ్చి 3 years అవుతుంది. ఇంకా మా పాప చిత్తూరులో ఉన్న వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 3 days ఉందామనంటే నేనేం చేశానంటే అమావాస్య రోజు, ఇది రీసెంట్గానే జరిగింది, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో. అయితే నేనేం చేశానంటే అమావాస్య పౌర్ణమిలు అవన్నీ పట్టించుకుంటాను. ఏంటంటే ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉంటాయి, కానీ వాళ్ళు ఇవన్నీ ఇగ్నోర్ చేసేస్తారు, పట్టించుకోరనమాట. ఏంటి ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ నమ్మేది ఏంటి అని. దాంతో వాళ్ళ సమస్యని పెద్ద కాంప్లికేటెడ్గా చేసుకుంటారనమాట. అయితే మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే మా పాపని నేను అమావాస్య రోజు చిత్తూరుకి పంపించాను. అసలు యాక్చువల్లీ చిన్నపిల్లల్ని అమావాస్య రోజు బయట ఎక్కడా తిప్పకూడదు అని మీరు ఒక వీడియోలో చెప్పారు. అది తెలిసి కూడా నేను పంపించాను. మన దాకా రాదులే ఆ ప్రాబ్లం అనేసి. అయితే నేనేం చేశానంటే చిత్తూరుకి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళిన తర్వాత అమావాస్య అయిపోయిన 3 రోజుల తర్వాత నేను వెళ్ళి మా పాపని తీసుకొద్దామని చెప్పేసి నేను వెళ్ళానన్నమాట. వెళ్తే మా మావయ్య ఏం చేశాడంటే ఆ రోజు నేను బస్సు దిగేసరికి మిట్ట మధ్యాహ్నం 12 అయిపోయింది. అప్పుడే మా పాపకి తలస్నానం చేయించుకొని వీళ్ళు మిట్ట మధ్యాహ్నం నన్ను బస్ స్టాప్ దగ్గర నుంచి పికప్ చేసుకోవాలని చెప్పేసి మా మావయ్య వచ్చాడు. తనొక్కడే వచ్చుంటే సరిపోయేది. మా పాప అప్పుడే తలస్నానం చేసుకొని ఆ తడి నెత్తితోనే ఆ జుట్టు కూడా ఆరుకోకుండా అలాగే బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసింది. నేను ఇంకా చూసి అన్నానమాట, మావయ్య ఎందుకు మావయ్య తీసుకొచ్చారు మిట్ట మధ్యాహ్నం, పాపను అట్లా తీసుకురాకూడదు అంటే, అట్లాంటివన్నీ ఏం ఉండవమ్మా, నువ్వు అట్లాంటివన్నీ ఎందుకు పట్టించుకుంటున్నావు, ఏంటి చదువుకున్నాక కూడా అట్లాంటివన్నీ ఆలోచన చేసేది అంటే, లేదు మావయ్య ఇట్లాంటివన్నీ పట్టించుకోవాలి, తీసుకురాకూడదు, చిన్న పిల్ల కదా అని చెప్పేసి నేనన్నాను. అంటే సరేలే ఇంక అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకొచ్చేసే ఇంటికి వెళ్దాం అనేసి అన్నాడు. అదే ఇంకా లోపలికి రా అన్నట్టు సరే అని మేమేం చేసాం, లోపలికి వెళ్ళాము. మేము తినేసాము. మేమందరం కూడా తినేసిన తర్వాత మా పాపని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తినిపిస్తున్నాను అనమాట. మా మావయ్య అక్కడే ఉన్నాడు, మా అత్తయ్య అక్కడే ఉంది, నేను కూడా అక్కడే ఉన్నాను. డైనింగ్ టేబుల్ మీద ఉంది తను, ఇంకెక్కడా కూడా లేదు. దాని మీద కూర్చోబెట్టి ఫోన్ పెట్టి తినిపిస్తున్నాను. యాక్చువల్లీ ఇంట్లో ఉంటే నేనేం ఫోన్ ఇవ్వను తనకి. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు కొంచెం గారాబం ఎక్కువై ఫోన్ ఇస్తారు. ఆ ఫోన్ చూసుకుంటూ తను డైనింగ్ టేబుల్ చివరికి వచ్చేసింది. అది నేను గమనించలేదు, మా మావయ్య ఎవ్వరూ గమనించలేదు. కానీ
టు బీ హానెస్ట్ అసలు అందరం కూడా అక్కడే ఉన్నాము. నా చేతిలో అన్నం నేను తినిపిస్తున్నా మా పాపకి, తన నోట్లో అన్నం కూడా అట్లానే ఉంది, నా చేతిలో ముద్ద కూడా అట్లానే ఉంది. సడన్గా పడిపోయింది. పడి గుండు పగిలి ఇల్లంతా రక్తమే. వెంటనే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే 3 స్టిచెస్ పడ్డాయి. సిటీ స్కానింగ్ కూడా చేపించాము. ఇవన్నీ చేపించాము. మొత్తం 1 డే మొత్తంలో ఇదంతా జరిగిపోయింది. ఇంకా ప్రాబ్లం ఏం లేదు, తను సేఫ్. ఆ దేవుడి దయ ఉంది కాబట్టి మీకేం జరగకుండానే తను బతికింది. లేకపోతే చాలా సీరియస్ అయిపోయేది, కాంప్లికేటెడ్ అయిపోయేది. బ్లడ్ అసలు ఆగట్లేదు తంది పడిపోయిన తర్వాత. ఆ రోజైతే అసలు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. మీ అదృష్టం అనేసి అన్నారు డాక్టర్లు. ఇంకా అన్న తర్వాత నేను ఆ దేవుణ్ణి బాగా మొక్కుతాను, ఆ శివుణ్ణి. ఆ రోజు రాత్రి నేను పడుకొని అసలు ఏం జరిగింది, ఎందుకు నా కూతురికి ఇలా జరిగింది అనేసి నేను అనుకొని పడుకున్నప్పుడు అప్పుడు తెలిసింది ఏంటంటే, మిట్ట మధ్యాహ్నం పాపని తీసుకొని వెళ్ళాం కదా, ఏదో ఎనర్జీ లోపలికి వచ్చేసింది. మా పాపని తీసుకెళ్లాలని చెప్పి చూసింది, కానీ ఆ దేవుడి దయ వల్ల అది జరగలేదు. ఆ తర్వాత మేమేం చేసామంటే, ఇది ఇలా అయితే వదలదు అని అక్కడే తిరుపతిలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఇంకా అక్కడకు తీసుకెళ్ళి మేము ఇట్లా జరిగింది పాపకి అంటే ఆయన అన్నాడు, దేవుడి దయ ఉంది కాబట్టి మీ పాప బతికిందమ్మా, లేకపోతే ఇంకా వేరేది జరిగి ఉండాల్సిన మాట. అయినా మీరు అట్లా మిట్ట మధ్యాహ్నం ఎందుకు తీసుకెళ్లారు, పిల్లల్ని తీసుకెళ్ళకూడదు కదా అని చెప్పేసి ఆయన మంత్రం వేసి మా పాపకి ఒక తాయెత్తుని కట్టారు. ఆ తర్వాత మా పాపకి తగ్గింది. ఇలా మిట్ట మధ్యాహ్నం వెళ్ళకూడదు, బాలింతలు ఉన్నప్పుడు ఇలాంటివి పాటించాలి అనేసి నేను చెప్పాలనుకున్నది. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 100% వాళ్ళ సైడ్, ఇప్పుడు మా మదర్ సైడ్ అంటే పిల్లలంటే ఇష్టం ఉంటుంది మా మదర్కి, కానీ వాళ్ళకి మాత్రం ఎంత మనం సేవ చేసినా ఆఖరికి మన గొంతు కోసి రక్తం ఇచ్చినా కూడా అయ్యో గొంతు సరిగ్గా కట్టవలేదే, ఇలాంటి మెంటాలిటీ ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే, ఏదన్నా సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. సరే అత్త మామలే కదా, పోనీలే పిల్లల్ని అక్కడే పెట్టేద్దాము, లేకపోతే వాళ్ళు వస్తే ఏమైందిలే, వాళ్ళ మనసులో ఏం పెట్టుకొని వస్తారో అది దేవుడికి ఎరుగు. ఇలాంటివి కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు మాత్రం అత్త మామల్ని కొంచెం నమ్మకుండా ఉండేనే బెటర్ అని నా ఒపీనియన్. మా అత్తయ్య వాళ్ళు అసలు ఇలాంటి వాటి మీద నమ్మకాలే ఉండవు. రీసెంట్గా తిరుపతికి మేము షిఫ్ట్ అయ్యాము అని చెప్పాను కదా, ఒక ఇల్లుని అద్దెకి తీసుకున్నాము. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకేంటంటే, ఇప్పుడు ఏదైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా పాజిటివ్ ఎనర్జీ ఉందా అని నాకు తెలిసిపోతుంది వెంటనే. నేను ఈ ఇంటిని చూడడానికని వచ్చినప్పుడు కూడా అన్నిళ్ళు చూసేటప్పుడు కొన్ని ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఈ ఇల్లు అయితే తీసుకోవద్దు వద్దులే అని చెప్తే మా ఆయనేమో చూడు దయాల వీడియోస్ చూడు యూట్యూబ్లో అని ఇలా అనేవాడు. ప్రతి ఇంటికి వెళ్ళడం, నేనేమో వద్దు అనడం. ఆ తర్వాత ఈ ఇంట్లో నేను చూసినప్పుడైతే ఏం లేదు, అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది, బాగానే ఉంది. మా హస్బెండ్ అడిగాడు ఇల్లు ఎట్లా ఉంది అంటే, బాగుందబ్బా చేరదాం, పాజిటివ్ ఎనర్జీ చూపిస్తుందంటే సరే అని చేరాము. చేరినాక అది ఎవరి ద్వారా వచ్చిందో నెగిటివ్ ఎనర్జీ, అది అట్లా పాస్ అయిపోయిందో తెలీదు. అయితే మాదొక చిన్న బెడ్రూము, మాది 2 BHK అనమాట. ఆ చిన్న బెడ్రూమ్లో ఏంటంటే, మేము ఎప్పుడు లైట్ ఆఫ్ చేసేసి నార్మల్గా ఆ రూమ్ అంతా ఒక స్టోరేజ్ రూమ్ లాగా పెట్టేవాళ్ళము. అయితే నేను అర్ధరాత్రిలో లేస్తే ఆ రూమ్లో ఏదో ఒక నల్లటి ఆకారం కనిపించేది. అది నాకు కనిపించినా నేను దాన్ని ఇగ్నోర్ చేసేసాను అనమాట. ఏదో ఎట్లానో వచ్చిందేమోలే, అదే వెళ్ళిపోతుంది, దాని పని అది చూసుకొని అనేసి నేను నార్మల్గా వెళ్ళి వాటర్ తాగేసి వచ్చి నేను పడుకున్నా. అదేమైపోయిందంటే, ఆ తరువాత నా హెల్త్ మీద, మా పిల్లల హెల్త్ మీద ఆ ఎఫెక్ట్ చూపించింది. ఈవెన్ నేను సూసైడ్ స్టేజ్ దాకా వెళ్ళిపోయానమాట. అంటే ఇంకా బతకద్దు, ఎందుకు ఈ భూమిపైన బతికేం చేయాలి, మనం బతికేం చేయాలి, చనిపోతే బెటర్ కదా, చనిపోవాలి అన్న స్టేజ్ వరకు వెళ్ళిపోయాను నేను. అంటే దాన్ని చూసి ఇగ్నోర్ చేసేసినందుకు ఇంత స్టేజ్ వచ్చింది నాకు, ఇంత క్రిటికల్ స్టేజ్ అయిపోయింది. ఇంకా నేను మా ఆయనకి చెప్పాను, నాకు ఆ రూమ్లో ఏదో నల్లగా కనిపిస్తుంది ఒక ఆకారం అంటే. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన వెంటనే నాకు చనిపోవాలనిపించేది, ఫ్యాన్కి ఉరేసుకోవాలనిపించేది. నాకు తెలుసు ఆ నెగిటివ్ ఎనర్జీ నా మీద ఎఫెక్ట్ చూపిస్తుందని నాకు తెలుసు, కానీ నేనేం చేయలేకపోయేదాన్ని. 3 months వరకు కూడా ఇంట్లో నేను దీపం అనేది పెట్టలేదు.
ఇంట్లో ఏదైనా ఇప్పుడు మేము నాన్ వెజ్ తెచ్చుకుంటే ఒక కేజీ చికెన్ తెచ్చామనుకోండి, అదే రోజు నేను ఆ కేజీ చికెన్ మొత్తం తినేస్తాను. అసలు నేను తిన్నది కూడా నాకు గుర్తుండదు, వండింది మాత్రమే గుర్తుంటుంది, తిన్నది కూడా నాకు గుర్తుండదు. ఆ తర్వాత పిల్లల్ని ఊరికే కొట్టేదాన్ని. మీరు ఎందుకుంటారు, మీరు చచ్చిపోండి, మీరు చచ్చిపోతే బాగుంటుంది అని కొట్టేదాన్ని ఊరికే. ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి, నెగిటివ్ ఎనర్జీ నా మీద ఎఫెక్ట్ అయ్యిందని నాకు తెలుస్తుంది. కానీ నేనేం చేయలేకపోతున్నా. ఇంకా తర్వాత అది చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇంకేనే మా మదర్కి కాల్ చేసి చెప్పాడు, ఇట్లా చేస్తుంది హేమ, ఏమో అంటే నాకు తెలియడం లేదు, ఒకసారి మీరు మాట్లాడండి అంటే హేమ తోటి. అంటే నేను మా మదర్తో రోజు మాట్లాడుతున్న ఫోన్లో, కానీ మా మదర్కి ఇవన్నీ షేర్ చేయట్లేదు. అసలు షేర్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రావట్లేదు. అయితే మా అమ్ముండి, అవునా ఇట్లా చేస్తున్నావంట కదా, ఏంటే నిజమేనా అంటే, అవునమ్మా ఏమో నాకు తెలియడం లేదు, పిల్లల్ని ఊరికే కొట్టాలనిపిస్తుంది, ఏమన్నా అంటే ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోవాలనిపిస్తూ ఉంది. ఈయన ఇంటికి చికెన్ తీసుకొని వస్తే అది కూడా నేను ఒక్కదాన్నే తినేస్తున్నాను, కానీ అది నేను తినేసినట్టు కూడా నాకు గుర్తుండట్లేదు. ఈయనొచ్చి ఏమే కేజీ చికెన్ తెచ్చాను కదా అప్పుడే అయిపోయిందా అంటే, అవునా నేనే తిన్నానా ఎప్పుడు, అప్పుడు నాకు నిజమా నేను తిన్నానా అని నాకు తెలిసేది. పిల్లలకి అస్సలు ఫుడ్ పెట్టేదాన్ని కాదు. ఇంకా తిక్కమక్క నేను ఎందుకు ఉండాలి ఈ భూమి పైన, చనిపోతే బెటర్ కదా, పైనైతే హాయిగా బతకచ్చు అని ఇలా అనిపిస్తుందమ్మా అంటే, ఇంకా ఇదంతా విని మా అమ్మంది, పిచ్చిదానా నువ్వు ఫస్ట్ అక్కడి నుంచి రా, ట్రైన్ బుక్ చేసుకొని రా, నువ్వు ఫస్ట్ నీకేదో అయ్యింది, నువ్వేదో పెద్ద తేడాగా ఉన్నావని చెప్పేసి అంటే, నాకేం లేదు మా, పర్వాలేదు, మేమే కొట్లాడుకుంటున్నాం, నాకు చనిపోవాలనిపిస్తుంది అని నేను చెప్తున్నాను. అది కాదే, ఫస్ట్ నువ్వు రా హైదరాబాద్కి అంటే, ఇంకా ఈయనే బలవంతంగా టికెట్ బుక్ చేసి నన్ను హైదరాబాద్ పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కరోజు మా అమ్మ ఆ శివయ్యని మొక్కి ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన ఏమంటారు, సాధు అంటారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన నన్ను చూసి మీ అమ్మాయి బాగా స్ట్రెస్లో ఉండిపోయింది. ముందైతే అసలు నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిలేదు. మా అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఏం లేదులేమా, ఈ పిల్లలిద్దరూ ఊరికే సతాయిస్తున్నారు నన్ను, ఆ స్ట్రెస్లోనే నేను అలా అనుండొచ్చేమో, అంతేగాని అలాంటిదేమీ లేదు అంటే, లేదులే ఒకసారి ఆయన్ని కలుద్దాము, ఆయన్ని కలిసిన తర్వాత ఇంకా నీ ఇష్టం, నువ్వేమంటే అదే అని చెప్పి మా అమ్మ బలవంతంగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. నన్ను చూసి ఆయన, ఈమె బాగా ఫుల్ స్ట్రెస్లో ఉంది, ఆ ఇల్లు కూడా బాగాలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఇల్లుని ఖాళీ చేసేయండి, ఆ ఇంట్లో అస్సలు ఉండొద్దు. ఇంకా ఆయన అలా అనగానే నేను అన్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆయనతో స్వామి అంటూ బాగానే మాట్లాడుతున్నాను, ఇవన్నీ నేను చనిపోవాలి, పిల్లల్ని కొడుతుంది, చికెన్ తింటున్నది అన్నీ నాకు గుర్తున్నాయి, నేను అన్నీ ఆయనతో చెప్తున్నాను. ఇంకా ఆయన ఆ ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పారు కదా, స్టిల్ ఈ రోజు కూడా ఆ ఇంటిని ఖాళీ చేయడానికి అవ్వట్లేదు మాకు. నేనైతే మీ అమ్మాయికి అయితే దిష్టి తీసేస్తాను, మా బాబుకు కూడా ఉందంట ఆ ఎఫెక్ట్, మా బాబు మీద కూడా పడింది. నేను ఫస్ట్ వీళ్ళిద్దరికైతే నేను తీసేస్తాను. అయితే మా పాపకేం పడలేదు ఆ ఎఫెక్ట్, నాకు మా బాబుకు మాత్రమే పడింది. ఫస్ట్ ఇదంతా నేను తీసేస్తాను అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఇవన్నీ ఒక గుడి దగ్గర, ఆయన సాధువు కదా, ఒకరోజు రాత్రి రమ్మన్నాడు. వచ్చిన తర్వాత నిమ్మకాయలు, కొబ్బరికాయలు నా కొడుక్కి తీసేసి పడేసి ఒక 6 రోజుల వరకు ఇక్కడే ఉండమని చెప్పారు. 6 days తర్వాత ఒక కొబ్బరికాయ ఇంకా ఏవేవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గుమ్మానికి కట్టుకోమని చెప్పాడు. ఒక 4 నిమ్మకాయలు కూడా ఇచ్చాడు. ఆ 4 నిమ్మకాయల్ని మా హస్బెండ్ తోటి కట్ చేపించి కర్పూరం చుట్టి ఇల్లంతా చుట్టేసి ఆ నిమ్మకాయని బయట పెట్టమన్నాడు. ఇటొకటి అటొకటి 2 నిమ్మకాయలు, ఇది మా హస్బెండ్నే చేయమని చెప్పాడు. కట్ చేసిన ఆ 2 నిమ్మకాయల మీద కర్పూరం పెట్టి ఇల్లంతా చుట్టూ తిరిగేసి, ఆ కర్పూరం అట్లానే వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. ఒకవేళ ఆ కర్పూరం ఆరిపోతే మళ్ళీ ఇంకొక కర్పూరం వేసుకోవాలి, అలా 2 బయటికి తీసుకొచ్చి పెట్టేయాలి అని చెప్పి ఆ నిమ్మకాయలు ఇచ్చాడు. ఇంట్లో కుంకుమ పెట్టుకోమన్నాడు. ఇద్దరం కుంకుమ పెట్టుకొని, ఆయన ఇచ్చిన కుంకుమ ఆ ఇల్లు ఖాళీ చేసేంత వరకు ఆయన ఇచ్చిన కుంకుమ అట్లాగే ఉండాలి అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇంకా మీరు వెంటనే 6
మంత్స్ లోపు ఇల్లు ఖాళీ చేసేయాలని చెప్పాడు. కానీ మేము ఆ ఇంటిని ఖాళీ చేయాలని ఎంత ట్రై చేసామో, కానీ ఏ ఇల్లు స్టిల్ ఈ రోజు వరకు మేము ఆ ఇంటిని ఖాళీ చేయలేకపోతున్నాము. ఆ నెగిటివ్ ఎనర్జీ అయితే లేదు. రోజు ఇంట్లో దీపం పెడుతున్నాం, పూజలు చేస్తున్నాం. ఇప్పుడు చనిపోవాలి అని అట్లాంటి ఆలోచన ఏం లేదు. ఇప్పుడు బెటర్, ఆ దేవుడి దయ వల్ల. రీసెంట్గా నేను అరుణాచలంకి వెళ్ళి అక్కడ నుంచి విభూది, వాటర్ ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లో చల్లుతూ ఉన్నాను. ఇప్పుడైతే బెటర్గా ఉంది. ఆయన ఏమన్నాడంటే, బెడ్రూమ్లో మీరు చీకటిగా పెట్టినారు కదా, ఆ రూమ్లో 24/7 లైట్ వెలుగుతూనే ఉండాలి అని చెప్పాడు. ఏదైతే నెగిటివ్ ఎనర్జీ కనిపించిందో ఆ ఎనర్జీ ఆ రూమ్లోనే ఉంది, లైట్ వెలుగుతూనే ఉండాలి అక్కడ. అంటే మనకి ఇప్పుడు బ్యాటరీ లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ తెచ్చి మేము అక్కడ పెట్టాము. ఈవెన్ కిచెన్ రూమ్లో, బెడ్రూమ్లో. అప్పటి నుంచి ఆ ఎనర్జీ అయితే లేదు. ఈ ఇంట్లోకి దిగక ముందు మేము తిరుపతిలోనే వేరే ఇంట్లో ఉన్నామన్నమాట. ఆ ఇల్లు ఏంటంటే మేము ఆన్లైన్లో చూసుకొని వెళ్ళిన ఇల్లు. అది 15,000 రెంట్. సో మేము పే చేసిన తర్వాతే ఆ ఇంట్లోకి వెళ్ళాము. పాలు పొంగిస్తే పాలన్నీ విరిగిపోయాయి. నేను అప్పటికీ అన్నా, అబ్బా పాలు విరిగిపోయాయి, ఇదేమన్నా మనకి శుభశకనం కాదేమో కదా అంటే, అట్లాంటివన్నీ ఏం పట్టించుకోవద్దు, ఇక్కడ తిరుపతిలో చాలా ఎండలు ఎక్కువ, పాలు కూడా విరిగిపోవచ్చు, నువ్వు అట్లేమీ ఫీల్ అవ్వకు అనేసి మా ఆయన అన్నాడు. ఆ తర్వాత ఆ సొసైటీలోనే విపరీతమైన కోతులు ఎక్కువ. అసలు బయటికి కూడా మనం రాలేము. ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండాలి. ఇంకా అదే రోజు రాత్రి పడుకున్నప్పుడు ఎవ్వరికి ఏం వినిపించేది కాదు, నాకు మాత్రమే గజ్జల సౌండ్ వినిపించేది. ఏసీ వేసుకుంటాం కదా, మనకి ఫ్యాన్ సౌండ్ కూడా ఏమీ ఉండదు. ఇంకా డోర్ వేసేసుకుంటాం. బయట నుంచి ఎవరో మనిషి ఇటుపోయినట్టు అటుపోయినట్టు గజ్జల సౌండ్ అనమాట ఊరికే. నేను ఇంకా ఇన్ని లేపి, చూడబ్బా బయట ఎవరో ఇటు పోతున్నారు అటు పోతున్నారు చూడు అంటే, ఇంక ఈయన లేచి చూస్తే అక్కడ ఏమీ ఉండేది కాదు. సౌండ్ అది నాకు మాత్రమే వినిపించేది. నా కొడుకుని లేపి, అరే నీకేమన్నా సౌండ్ వస్తుందా అంటే, ఏం లేదు మమ్మీ అనేవాడు. అస్సలు నాకు తికమక అయిపోయేది. ఇది జరిగిన తర్వాత ఒకరోజు నాకు ఆ ఇంట్లో ఉండగానే డేట్ వచ్చింది. డేట్ వస్తే అది కన్సీవ్ అయ్యానా, ప్రెగ్నెంట్గా ఉన్నానా తెలీదు. బాత్రూమ్ మొత్తం బ్లడ్డే ఆ రకంగా పడిందనమాట. అది చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఎస్ ఈ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము ఈ ఇంటిని వెంటనే ఖాళీ చేసేయాలి, లేకపోతే మన ప్రాణానికే ముప్పు అని. ఇప్పుడు మనం ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఆ ఇంటిని ఖాళీ చేసేయాలి, వెళ్ళి ఇంకొక ఇల్లు చూసుకోవాలి అని ఇట్లా అనుకుంటాం కదా. అలా అనుకున్న తర్వాత మాకు ఏ ఇల్లు కూడా దొరకట్లేదు. ఎవ్వరు కూడా మాకు ఇంటిని ఇవ్వడానికి కూడా రెడీగా ఉండరు. పూణే నుంచి వచ్చాం కదా, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఇక్కడికి పాస్ అయిందేమో అని నాకు ఒక చిన్న డౌట్. కానీ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే మా ఆయన ఏం చేశాడంటే, ఇంకొక రోజు మనం రెస్టారెంట్కి వెళ్దాం, తినడానికి రండి అని చెప్పేసి కింద గేట్ దగ్గరే ఉండి నాకు ఫోన్ చేశాడు. వీళ్ళందరూ అడిగారు ఎక్కడికమ్మా ఎక్కడికి అంటే, ఇలా డాడీ ఫోన్ చేసి డిన్నర్కి పిలుస్తున్నాడు, కిందకి వెళ్దాం పద్దా అని చెప్పేసి మేము వెళ్ళాము. ఆ వెళ్ళిన రోజు మేము ఇంటిని వెతికాము. ఆ రోజు మేము ఇల్లు వెతికొచ్చి నెక్స్ట్ డే పాలు పొంగించేసి, మేము ఆ పాల గిన్నెలు కానీ, బకెట్లు కానీ, రూమ్ క్లీన్ చేసే బకెట్లు కానీ ఏది కూడా ఇక్కడికి తీసుకురాలేదు. అన్నీ మాకక్కడే రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి పాలు పొంగించుకొని అన్నీ చేసాము. ఇంకా ఈయనే సామాన్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ఈయనే ఉన్నారు, నేను లేను. మేము ఆ ఇంటిని ఖాళీ చేస్తున్న విషయం కూడా మా ఫ్లోర్లో ఎవ్వరికీ తెలియదు. అట్లా ఖాళీ చేసుకొని వచ్చేసాము. ఇట్లా జరిగింది మాకు. ఆ ఇంటిని ఖాళీ చేసి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత పాలు మంచిగానే పొంగాయి. మంచి టైంలోనే వచ్చాము, పూజ చేసాము, దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడితే అంత మంచి జరిగింది. కానీ తెలీదు, చేరిన ఒక 3 months తర్వాత నాకు ఎఫెక్ట్ చూపించింది, ఇంకా చనిపోవాలి అని. ఇంకా ఇంట్లో అలా జరిగిన విషయం మా అత్తమ్మకి చెప్పానమాట. ఇట్లా అంటే అవన్నీ నమ్మొద్దమ్మా, అవన్నీ నమ్మొద్దు అంటే, బేసిక్గా వాళ్ళు ఏంటంటే మనం టార్చర్ పడుతూ ఉంటే వాళ్ళు చూసి ఆనందపడతారు. బేసిక్గా లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే ఇదొక మైనస్ పాయింట్. ఒకటేంటంటే హస్బెండ్ అన్న సపోర్ట్ ఉండాలి, పేరెంట్స్ అన్న సపోర్ట్ ఉండాలి. నా విషయంలో ఏంటంటే మా హస్బెండ్ సపోర్ట్గా ఉంటారు. మా హస్బెండ్ ఇట్లాంటివన్నీ నమ్ముతారు. నేను నమ్ముతాను కాబట్టే ఆయన కూడా నమ్ముతాడు. మా సాధువు దగ్గరికి వెళ్ళి చూపించుకున్నామని చెప్పాను కదా, ఆ సాధువు ఏం చెప్పారంటే,
ప్రతి అమావాస్య పౌర్ణమికి కుంకుమ నీళ్లు చల్లమని చెప్పాడు 6 months వరకు. ఆయన ఏం చెప్పారంటే మీరు ఇల్లు ఖాళీ చేస్తేనే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది, ఫైనాన్షియల్గా కానీ దైవకంగా కానీ ఏదైనా కానీ మీరు ఆ ఇల్లు ఖాళీ చేస్తేనే బాగుంటుంది అని చెప్పారు. 3 years కిందట స్టిల్ ఈ రోజు వరకు మేము ఈ ఇంట్లోనే ఉన్నాము. రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఆ చిన్న బెడ్రూమ్లో నుంచి సిగరెట్ వాసన వస్తుంది. మాది అపార్ట్మెంట్ అనమాట, ఇక్కడ ఎవ్వరు తాగరు సిగరెట్. ఆ కిటికీ దగ్గర నుంచి వస్తూ ఉంది. నేనన్నాను, కిటికీ దగ్గర నుంచి సిగరెట్ వాసన వస్తుంది అబ్బా ఏంటి అంటే, అంత నీ పిచ్చి లోకం, పైన ఎవరున్నారు పోయి తాగుంటారేమో అనేసి అన్నాడు. సరే ఓకే తాగుంటారు, 1 రోజు 2 రోజులు 3 రోజులు, రోజు ఎందుకు వస్తుంది సిగరెట్ స్మెల్ ఆ రూమ్లో నుంచి? అయితే ఒక రోజు నేను కళ్ళు మూసుకొని ఇంతకు అసలు ఏంటి ఆ రూమ్లో ఉంది అని చెప్పేసి కళ్ళు మూసుకొని పడుకుంటే ఒక నల్లటి ఆకారం, ఒక లేడీ అనమాట, నా ముందుకు వచ్చి నేను ఈ ఇంట్లో నుంచి పోనే పోను, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, నువ్వు నన్ను ఎట్లా పంపిస్తావు అని చెప్పేసి అడిగింది. నేనన్నాను కలలోనేనమాట, ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చి ఆ రూమ్ అంతా చల్లుతాను నువ్వు పోకపోతే అని చెప్పేసి అన్నాను. అలా అన్న తర్వాత ఆ మరుసటి రోజు నుంచి ఆ రూమ్లో నుంచి ఆ స్మెల్ రావడం ఆగిపోయింది. అంటే స్టిల్ ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఆ రూమ్లోనే ఉంది. అంటే అది అప్పుడప్పుడు అట్లా వస్తూ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ పోతా వస్తూ ఉంది. అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయని చెప్పడానికి ఇదే ప్రూఫ్. ఇది తెలుసుకొని నలుగురు జాగ్రత్త పడతారు కదా, ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అన్నీ చూసుకోవాలి, అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి అని. ఇంకా బాలింతగా ఉన్నప్పుడైతే చెప్పనక్కర్లేదు. ప్రజెంట్ కొన్ని న్యూసెస్ వస్తున్నాయి చూడండి, డెలివరీ అయిన వెంటనే తల్లి చనిపోతుంది, బిడ్డ అనాథ అయిపోతుంది. అంటే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఇవన్నీ జరిగేవి. ఇవేవి పట్టించుకోరు, కానీ పట్టించుకోవాలి. అట్లీస్ట్ 6 months వరకు ఆ తల్లిని ఆ బిడ్డని కాపాడుకోవాలి మనం. 6 months తర్వాత మనం కొంచెం అప్పుడు అంత మన ఆరా అనేది బాగుంటుంది. 6 months వరకు మాత్రం మనం చాలా వీక్గా ఉంటాము, ఎక్కడికి పోకూడదు. ఇది నేను చెప్పేది. సో అదండి, విన్నారు కదా, తన లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని చాలా క్లియర్గా చెప్పారు. మరి తనకి జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అన్ని విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి రియల్ హారబుల్ ఎక్స్పీరియన్సెస్ జరుగుంటే అవి మాతో పంచుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఇంకొక ఇంట్రెస్ట్ అయిన రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, తను నాకు నెంబర్ సెండ్ చేశారు తన ఇన్సిడెంట్ని షేర్ చేసుకోవడానికి. నేను కాల్ చేసినప్పుడు తనతో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, చాలండి కడుపు నిండిపోయింది. నా మీద చూపిస్తున్న అభిమానం, మన హారర్ స్టోరీస్ ఎస్పెషల్లీ హారర్ స్టోరీస్ మీద ఉన్న క్రేజ్ అసలు మామూలుగా అయితే లేదు. తను నాతో ఒక మాట చెప్పారు, అదేంటంటే, అక్క మాకు హారర్ స్టోరీస్ చాలు, గివ్ అవే ఏమీ వద్దు, ఆ గివ్ అవే మీరు కేటాయించే టైంకి ఇంకొక హారర్ స్టోరీస్ని అప్లోడ్ చేయండి, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు గివ్ అవే మీద, మీరు ఇవ్వకపోయినా మేము చూస్తాము అని చెప్తున్నారు. కావాలంటే అందరినీ అడగండి, ఏం చెప్తారో చూద్దాము అన్నారు. సో అడుగుదామని నేను అనుకుంటున్నాను. ఏమంటారు కామెంట్స్లో చెప్పండి.